మూవీ ఏ జనర్ అయినా సరే ఒక ట్విస్ట్ ఆర్ టర్న్ లేకపోతే కిక్ ఉండదు. అలాంటి కొన్ని పర్టికులర్ సీక్వెన్సెస్ వల్ల మూవీస్ హిట్ అయినవి ఉన్నాయి అండ్ అవి ప్రాపర్గా ప్రజెంట్ చేయలేకపోవడం వల్ల సినిమాలు ఫ్లాప్ అయినవి ఉన్నాయి. సో అటువంటి ట్విస్ట్స్ ఉన్న 12 తెలుగు మూవీస్ని ఈ వీడియోలో చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. 1. బాహుబలి. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. మొత్తం వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిన ఈ మూవీ కలెక్షన్స్లో అన్ని మూవీస్ని క్రాస్ చేసింది. పార్ట్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో పార్ట్ 2 కూడా పార్ట్ 1 కంటే పెద్ద హిట్ అయింది. బాహుబలి పార్ట్ 1 క్లైమాక్స్లో ఒక మంచి ట్విస్ట్ ఉంది. అదేంటంటే బాహుబలిని ఎవరు చంపారు అని శివుడు కట్టప్పని అడిగినప్పుడు నేనే అని కట్టప్ప చెప్పే సీన్ ఏదైతే ఉందో మామూలు ట్విస్ట్ కాదండి బాబు. ఒక 2 ఇయర్స్ జనాల్ని పిచ్చోళ్ళని చేసిన ప్రశ్న ఇది. ఎందుకు చంపాడు కట్టప్ప అని సినిమా చూసిన వాళ్ళందరూ అయోమయంలో పడ్డారు. బాహుబలి పార్ట్ 2 కోసం 2 ఇయర్స్ ఎదురు చూశారు. బాహుబలి 2 వచ్చిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ వెంటనే ఆ ట్విస్ట్ గురించి సినిమా థియేటర్స్ ముందే కాపలా కాసేవారు. సినిమా చూసిన తర్వాత అందరూ ఏం ట్విస్ట్ రా అంటూ బయటకు వచ్చిన వారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రాజమౌళి సినిమా అంటే ఏ రేంజ్లో ట్విస్ట్స్ ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నా. 2. పోకిరి. మహేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ పోకిరి. పూరి తీసినటువంటి ఈ మూవీ మంచి హిట్ అనే పేరుని తెచ్చుకుంది. అప్పట్లో ఈ మూవీని మించిన మూవీ మరో మూవీ లేదు. ఈ మూవీలో కూడా మనం ఊహించిన ట్విస్ట్ ఉంది. అది ఏమిటంటే ఈ మూవీలో ఫస్ట్ నుండి ఒక రౌడీలాగా కనిపించిన మన మహేష్ బాబు మూవీ ఎండింగ్కి వచ్చేసరికి ఒక పోలీస్ ఆఫీసర్ అని తెలియడం. ఈ ట్విస్ట్ చూసి థియేటర్స్లో అందరూ ఆశ్చర్యానికి గురై ఉంటారని అనుకుంటున్నా. నేనైతే ఆ ట్విస్ట్ని చూసి ఆశ్చర్యపోయాను. 3. టెంపర్. ఈ మూవీ కూడా మన పూరి జగన్నాథ్ తీసిన సినిమాయే. పూరి ఎప్పుడు కొత్తగా ఆలోచిస్తాడు. అందుకే తను తీసిన సినిమాల్లో ట్విస్ట్స్ లేకుండా ఉండవు. ట్విస్ట్స్ మాత్రం కంపల్సరీగా ఉంటాయి. అలాగే ఈ మూవీలో కూడా ఓ ట్విస్ట్ ఉంది. అదేంటంటే క్లైమాక్స్లో వచ్చే కోర్ట్ సీన్. ఈ మూవీలో విలన్స్ తప్పించుకోకుండా ఉండడానికి ఎన్టీఆర్ చెప్పే కోర్టులో క్లైమాక్స్ సీన్లో నేను కూడా ఆ రేప్ కేసులో ఇన్వాల్వ్ అయ్యానని మన దయ్య అబద్ధం చెప్పే సీన్. ఈ సీన్కి థియేటర్స్లో ఫ్యాన్స్ ఒక్కసారిగా సర్ప్రైజ్లోకి వెళ్ళిపోతారు. పూరి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ మరోసారి హిట్ లిస్ట్లో చేరిపోయింది. 4. జెంటిల్మ్యాన్. నాని నటించిన ఈ మూవీలో నివేతా థామస్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో కూడా ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఈ మూవీలో ప్రీ క్లైమాక్స్లో జయలాగా యాక్ట్ చేస్తున్నాడని హీరోయిన్కి తెలిసే సీన్. ఈ సీన్ చూసేవాళ్ళు చాలా సర్ప్రైజ్ అవుతారు. సో ఇప్పుడు వరకు చూడకపోతే ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. 5. ఎక్కడికి పోతావు చిన్నవాడ. ఈ మూవీ హర్రర్ కామెడీ జోనర్లో తెరకెక్కింది. వెన్నెల కిషోర్ కామెడీ కూడా చాలా బాగా ఫ్యాన్స్ని నవ్విస్తుంది. ఇటువంటి హర్రర్ కామెడీ మూవీలో ఓ ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఈ మూవీలో కనిపించే ఆ గోస్ట్ ఎవరో కాదు, హీరో ఫస్ట్లో లవ్ చేసిన ఆయేషా అని తెలియడం. ఈ ట్విస్ట్ మొత్తం కథనంతా మార్చేస్తుంది. హీరోకి ఆ గోస్ట్ ఆయేషా అని ఎప్పుడు తెలుస్తుందంటే సినిమా క్లైమాక్స్లో తెలుస్తుంది. ఇంతలో గోస్ట్స్ని బంధించే మాంత్రికుడు ఆ గోస్ట్ని బంధించేస్తాడు. ఇంతటితో సినిమాకి శుభం కాటు పడిపోద్ది. 6. దృశ్యం. వెంకటేష్ నటించిన రెండో థ్రిల్లర్ మూవీ అనుకుంటా ఈ మూవీ. ఇంతకుముందు ఆర్జీవి తీసిన క్షణక్షణం ఫస్ట్ థ్రిల్లర్ మూవీ అనుకుంటున్నా. ఈ సినిమా చాలా ఇంట్రెస్ట్గా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ సినిమాలో ట్విస్ట్స్ విషయానికి వస్తే అద్భుతమని చెప్పాలి. అలా ఉంటాయి ట్విస్ట్స్ ఈ మూవీలో. ఈ మూవీలో వెంకటేష్ ఆ అబ్బాయి డెడ్ బాడీని పోలీస్ స్టేషన్ కిందే దాచిపెట్టడం ఒక ట్విస్ట్ అనే చెప్పాలి. ఈ సినిమా ఫ్యాన్స్కి మంచి థ్రిల్ని ఇస్తుంది. 7. క్షణం. అడవిశేషికి థ్రిల్లర్ మూవీ స్టోరీ వస్తే ఏ క్యారెక్టర్ అయినా సూపర్గా నటిస్తాడు. తను ఈ మూవీలో ఒక పాపని వెతికే క్యారెక్టర్లో నటించాడు. ఈ మూవీలో కూడా ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఈ మూవీలో అనసూయనే ఆ పాపని తన దగ్గరే ఉంచుకోవడం. ఈ మూవీని చూడని వాళ్ళుంటే చూసి థ్రిల్ని ఫీల్ అవ్వండి. 8. అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన మూవీ ఇది. ఈ మూవీతోనే విజయ్ దేవరకొండకి మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ వచ్చింది. ఈ సినిమాలో చాలా ఎక్కువగా వల్గర్ లాంగ్వేజ్ ఉంటుంది. ఈ మూవీ ఒక టైప్ ఆఫ్ లవ్ స్టోరీలో ఉంటుంది. అటువంటి లవ్ స్టోరీ మూవీలో కూడా మనం ఊహించిన ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఈ మూవీ క్లైమాక్స్లో ప్రీతి 9 మంత్స్ ప్రెగ్నెంట్గా కనిపిస్తుంది. ఆ కడుపులో ఉన్న బేబీకి అర్జునే ఫాదర్ అని తెలియడం. ఈ సీన్ చూసిన వాళ్ళు ఆశ్చర్యపోకుండా ఉండరు. 9. డార్లింగ్. ఈ సినిమాలో హీరోగా ప్రభాస్ నటించాడు. కాజల్ హీరోయిన్గా నటించింది. ఈ విషయం అందరికీ తెలుసు. ఈ మూవీతోనే ప్రభాస్కి డార్లింగ్ అనే పేరు వచ్చింది. ఈ మూవీలో కూడా ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఇంటర్వెల్ సీన్లో ప్రభాస్ అసలు స్విట్జర్లాండ్ వెళ్లకుండా అక్కడికి వెళ్ళాను అని విలన్కి స్టోరీ చెప్పే సీన్. థియేటర్స్లో చూస్తే ఫ్యాన్స్ ఫస్ట్ హాఫ్ అంతా నిజమైన లవ్ స్టోరీ అనుకుని ఉంటారు. కానీ ఫ్యాన్స్కి తెలియదు అది హీరో ప్రభాస్ ఫస్ట్ హాఫ్లో అల్లిన స్టోరీ అని. 10. కుమారి 21F. మనందరికీ తెలుసు ఈ సినిమాలో హీరో రాజ్ తరుణ్ యూట్యూబ్ నుండి వచ్చాడని. ఈ సినిమాతో రాజ్ తరుణ్ హ్యాట్రిక్ కొట్టాడు. ఈ సినిమాకి సుకుమార్ స్టోరీని ఇవ్వడం, డిఎస్పి మ్యూజిక్ అందించడం విశేషం. అటువంటి లవ్ స్టోరీ మూవీలో కూడా ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే క్లైమాక్స్లో హీరో ఫ్రెండ్స్ ఎవరికీ తెలియకుండా హీరోయిన్ని టార్చర్ పెట్టే సీన్. ఈ సీన్ చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్ మనకు వస్తుంది.
11 సమంతకమణి. నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్ హీరోస్గా నటించిన ఈ మూవీలో కూడా మనం ఊహించిన ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఈ మూవీ క్లైమాక్స్లో కారు దొంగ సుమనే అని తెలియడం. ఈ సినిమా స్టార్టింగ్ నుండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నారా రోహిత్ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఒకవేళ ఈ మూవీని కానీ చూడకపోతే చూడండి, డోంట్ మిస్ ఇట్. 12 నేనొక్కడినే. మహేష్ బాబు హీరోగా సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫ్యాన్స్ని చాలా కన్ఫ్యూజ్లో పడేస్తుంది. ఎందుకంటే ఈ మూవీ స్క్రీన్ ప్లే ఏమీ అర్థం కాదు. ఈ మూవీ క్లైమాక్స్లో నాజరే అసలు విలన్ అని తెలిసే సీన్. ఈ మూవీలో మన జాతిరత్నాల హీరో నవీన్ పాల్శెట్టి కూడా ఒక చిన్న రోల్లో నటించాడు. ఫైనల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఈ మూవీ అంతా ట్విస్ట్తోనే నిండి ఉంటుంది. మహేష్ బాబు కెరీర్లో ఫస్ట్ థ్రిల్లర్ మూవీ ఇదే. మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ కూడా ఇదే కావడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.